హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ప్రియతమ పార్ట్ 32 వినబోయే ముందుగా ఎవరైనా ప్రీవియస్ పార్ట్స్ వినకుండా ఉంటే ప్లీజ్ ముందు అవి వినండి, అప్పుడే మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. ఇంకా ఈ పాటలోకి వెళ్ళిపోదామా మరి. ముహూర్తాలు సెట్ అవడంతో ఆ విషయం ఫోన్ చేసి గోపాలరావుకి చెప్తాడు శ్రీధర్. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. చూడు అంకిత్, నువ్వు ఇష్టపడ్డావు అని నేను ఒక మెట్టు దిగి ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. పెళ్లి సవ్యంగా జరిగి మీరు సంతోషంగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం. అలా కాకుండా మధ్యలో ఏదన్నా తేడా జరిగిందో నాలోని కాల రుద్రుడిని చూస్తావు, గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇచ్చాడు గోపాలరావు. అయ్యో, అలా ఏమీ జరగదు డాడీ. ఎట్టి పరిస్థితుల్లోని మీ పరువు మర్యాదలకు ముప్పు రానివ్వను అని అంటూ అతనికి మాటిచ్చాడు అంకిత్. అయితే సరే, మీ అమ్మని తీసుకుని వెళ్ళి పెళ్లి కూతురికి పెట్టవలసిన వాటితో పాటు నువ్వు కూడా ఎంగేజ్మెంట్కి డ్రెస్ తీసుకో అని అంటూ తన కార్డు తీసి అతనికి ఇచ్చాడు గోపాలరావు. అలాగే డాడ్ అని వరలక్ష్మిని తీసుకుని షాపింగ్కి వెళ్ళాడు అంకిత్. వాళ్ళు వెళ్ళాక శ్రీధర్కి కాల్ చేసి ఆ డేట్లోనే పెళ్లి చేద్దాం, దానికి వాళ్ళకి కూడా ఏ అభ్యంతరం లేదు అని చెప్పాడు గోపాలరావు. ఆ మాటతో ఆనందంగా శ్రీహరికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు శ్రీధర్. ఆ విషయం తెలియడంతోనే ఆఫీస్కి వెళ్ళిన శ్రీహరి ఆ రోజు మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసి పనులన్నీ తన పిఏకి అప్పగించి ఆగమేఘాల మీద ఇంటికి బయలుదేరాడు. మైత్రి ఫ్రెష్ అయి వచ్చేసరికి గదిలో ఎవరూ లేకపోవడంతో సంయుక్త అమ్మకి హెల్ప్ చేయడానికి కిందకి వెళ్ళి ఉంటారు అని అనుకుని తను కూడా వెళుతూ అనుకోకుండా మోక్షిత్ గది వైపు చూసింది. అతను చాలా టెన్షన్గా గదిలో అటూ ఇటూ తిరుగుతున్నాడు. అతన్ని చూసి ఏదో అనుమానం రావడంతో గదిలోకి వెళ్ళి మోక్షిత్ అని అతన్ని పిలిచింది మైత్రి. ఆమెని చూడగానే మోక్షిత్ అసహనం ఇంకా పెరిగిపోయింది. ఆమెని చిరాగా చూస్తూ ఏంటి అని కోపంగా అడిగాడు అతను. అతని కోపం గురించి తెలిసి ఉండడంతో అదేమీ పట్టించుకోకుండా ఏంటి అలా ఉన్నావు, ఏమైనా ప్రాబ్లమా అని అడిగింది మైత్రి. నేను ఎలా ఉంటే నీకెందుకు, అయినా ప్రాబ్లం అంటే నువ్వేమైనా ఆరుస్తావా తీరుస్తావా అని అన్నాడు మోక్షిత్. అది కాదురా, నువ్వేదో టెన్షన్లో ఉన్నావు కదా, అదేంటో చెప్తే అని అంటున్న మైత్రి మాటలకి అడ్డుగా వచ్చి చెప్తే మంత్రిమండలి సమావేశంలో పెట్టి నా ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తావా? చెప్తావులే, అసలే ఇప్పుడు తమరు ఎమ్మెల్యేకి కాబోయే కోడలు గారు కదా అని వెటకారంగా అన్నాడు మోక్షిత్. అతను అలా అనడంతో అతన్ని కదపడం తనది బుద్ధి తక్కువ అనుకుని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది మైత్రి. ప్రాబ్లం ఏంటో చెప్పాలంట. అసలు ప్రాబ్లం వచ్చిందే దీనివల్ల కదా. దీని దరిద్రపు పాదం ఈ ఇంట్లో పెట్టి మమ్మీ డాడీలను విడగొట్టింది. ఇప్పుడు లేనిపోని సమస్యని నా ప్రాణం మీదకి తెచ్చిపెట్టింది అని అనుకుని గట్టిగా తన రూమ్ డోర్ వేశాడు మోక్షిత్. ఆఫీస్లో చాలా కూల్గా ఫైల్స్ చూస్తూ ఉన్నాడు అద్వైత్. కంగారుగా అతని క్యాబిన్ డోర్ తీసుకుని లోపలికి వచ్చాడు ప్రవీణ్. పర్మిషన్ లేకుండా ఇలా బాస్ క్యాబిన్ డోర్ తీసుకుని రావడం తప్పు అని కూడా నీకు తెలీదా? ఫైల్స్ చూస్తూనే అడిగాడు అద్వైత్. నీ పర్మిషన్ సంగతి కాసేపు పక్కన పెట్టి అవతల కొంపలు అంటుకుంటున్నాయి, ముందు ఆ సంగతి చూడు అని అన్నాడు ప్రవీణ్. ఎవరి కొంప అని చాలా నిదానంగా అడిగాడు అద్వైత్. ఎవరి కొంప అయితే నీ దగ్గరికి ఎందుకు వస్తాను, నీ కొంపే అని అన్నాడు ప్రవీణ్. ఎలాగో కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతున్నాం కదా, ఇంకా ఆ ఇల్లు ఏమైపోతే నాకెందుకులే అని అన్నాడు అద్వైత్. నేను ఎంత కంగారు పడుతూ ఉంటే నీకు జోక్స్ వేయాలని ఎలా అనిపిస్తుందిరా? అసలు నా కంగారుకి కారణం ఏంటో కూడా నీకు తెలుసుకోవాలని అనిపించడం లేదా అని కోపంగా అన్నాడు ప్రవీణ్. చేతిలో ఉన్న ఫైల్ టేబుల్పై పెట్టి
ఎందుకు అంత కంగారు? ఈవినింగ్ మైత్రికి ఆ ఈడియట్ అంకిత్తో ఎంగేజ్మెంట్, 1 వీక్లో పెళ్ళి, అంతేనా? అదేనా నీ కంగారుకి కారణం అని అడిగాడు అద్వైత్. ఆ మాటకి షాక్ అయి అద్వైత్ టేబుల్ మీద ఉన్న వాటర్ గ్లాస్ తీసుకుని అందులో వాటర్ మొత్తం తాగేసి, అంటే ఈ విషయం నీకు ముందే తెలుసా అని ఆశ్చర్యంగా అడిగాడు ప్రవీణ్. తెలుసు, కానీ ఇందులో కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. మైత్రి ఎంగేజ్మెంట్ చేసుకున్నా పెళ్లి చేసుకోబోయినా కూడా ఆమెను నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. మైత్రి నాది, తను నాకు మాత్రమే సొంతం. నా కంఠంలో ఊపిరి ఉండగా తన మెడలో ఎవ్వరిని తాళి కట్టనివ్వను అని చాలా కోల్డ్ వాయిస్తో అన్నాడు అద్వైత్. అప్పుడు అతన్ని చూస్తూ ఉంటే ఒక రక్తం తాగే రాక్షసుడిలా కనిపిస్తున్నాడు. అతను అలా చూసి ఒక్క నిమిషం భయపడ్డాడు ప్రవీణ్. అలా నన్ను చూస్తూ ఉండిపోవడమేనా, లేక వెళ్ళి వర్క్ ఏమైనా చేసుకునేది ఉందా అని అడిగాడు అద్వైత్. ఆ మాటతో స్పృహలోకి వచ్చి వెళుతున్నా అని బయటకు నడిచాడు ప్రవీణ్. మైత్రి కిచెన్లోకి వెళ్ళేసరికి అక్కడ సంయుక్త సీరియస్గా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంది. శైలజ అక్కడున్న చైర్లో కూర్చుని కూరగాయలు కట్ చేస్తూ ఉంది. మను మైథిలీలు పని చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ సంయుక్త భయపడి వారికి ఏ పని చెప్పడం లేదు. దాంతో గ్యాస్ బల్ల మీద ఎక్కి క్యారెట్ తింటూ మైథిలి ఉంటే, నానమ్మ కూరగాయలు అలా కట్ చేయకూడదు, ఇలా కట్ చేయాలి అంటూ ఆమెకి తెలిసిన పనిని రకరకాలుగా చెప్తూ ఉంది మనోజ్ఞ. ఫోన్లో సీరియస్గా మాట్లాడుతున్న సంయుక్త ఆ బిజీలో పడి పొంగుతున్న పాలు కూడా పట్టించుకోవడం లేదు. అది చూసి అయ్యో పాలు అని గ్యాస్ స్టవ్ దగ్గరికి పరుగున వచ్చి స్టవ్ ఆపి పాలు గిన్నె పట్టుకుని దించుతూ ఉండగా, ఏంటి ఈరోజు ఎంగేజ్మెంట్నా అని అరిచింది సంయుక్త. ఆ మాట వినగానే మైత్రి చేతులు వణకడంతో పాలగిన్నె జారి వేడివేడి పాలు మొత్తం మైత్రి చేతుల మీద పడ్డాయి. దానితో అమ్మా అంటూ పెద్దగా అరిచిన ఆమె అరుపుకి అందరూ పరుగున ఆమె దగ్గరికి వచ్చి వేడివేడి పాలు పడడం వలన ఎర్రగా మారి బొబ్బలెక్కిన ఆమె చేతులను చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు. నేను చూసుకునేదాన్ని కదా మైత్రి, నీకు రాని పనులు నువ్వు చేయడం దేనికి? ఇప్పుడు చూడు, ఎర్రని గోరింటాకుతో మెరవలసిన చేతులు కాలిన బొబ్బలతో ఎలా ఉన్నాయో అని అంది సంయుక్త. పెద్దమ్మ, నాకేమీ కాలేదు, నువ్వు అంత కంగారు పడకు అని అంది మైత్రి. ఏమీ కాకపోతే ఏంటిది మైత్రి, చేతులు చూడు ఎలా అయిపోయాయో, అసలే ఈరోజు నీకు ఎంగేజ్మెంట్ అని అంది సంయుక్త. ఏంటి పెద్దమ్మా, ఈరోజు అక్క ఎంగేజ్మెంట్నా అని ఎంతో క్యూరియాసిటీగా అడిగింది మైథిలి. అక్కకి కాదు, అక్కలకి అని అంది సంయుక్త. ఆ మాటతో షాక్ అయింది మనోజ్ఞ. అంటే వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ ఈరోజేనా అని అంది మైథిలి. అవును, ఆల్రెడీ సాత్విక్ వాళ్ళు బయలుదేరారు అని అంది సంయుక్త. ఆ విషయం విని అందరూ సంతోషించారు, ఒక్క మను మైత్రిలు తప్ప. మైత్రి చేతులకి బర్ణాలు రాస్తూ ఒరే మోక్షిత్ అని పిలిచింది సంయుక్త. ఆమె పిలుపు విని కిందకి వచ్చాడు మోక్షిత్. అతన్ని చూసి మోక్షిత్, మైత్రిని హాస్పిటల్కి తీసుకువెళ్ళు, వేడి పాలు పడి ఆమె చేతులు బొబ్బలెక్కాయి అని అంది సంయుక్త. కాలిన ఆమె చేతుల వంక చూస్తూ, ఎప్పుడు ఎవరికో ఒకరికి నీ వల్ల తలనొప్పి వస్తూనే ఉండాలా, లేకపోతే నువ్వు ప్రశాంతంగా ఉండలేవా అని కోపంగా అడిగాడు మోక్షిత్. అతని మాటలకి మౌనంగా తల ఉంచుకుంది మైత్రి. ఇందులో తను చేసిన తప్పేముందిరా, అసలే చేతులు కాలి అది ఏడుస్తూ ఉంటే నువ్వు దాన్ని అంటావేంటి అని మోక్షిత్పై అరిచింది సంయుక్త. తను చేసిన తప్పు అజాగ్రత్తగా ఉండడం పెద్దమ్మ, తనే జాగ్రత్తగా ఉండి ఉంటే ఎవ్వరికీ ఏ ప్రాబ్లం రాదు కదా అని అన్నాడు మోక్షిత్. పొరపాట్లు అనేవి ఎవరికైనా జరుగుతాయి, జరిగిన దానిని ఎలా జరిగింది అని విశ్లేషించడం మాని ముందు అక్కనే హాస్పిటల్కి తీసుకువెళ్ళు అని అంది మైథిలి. తీసుకుని వెళ్ళక చస్తానా, తీసుకువెళ్తాను పద అని కోపంగా బయటకు నడిచాడు మోక్షిత్. అతని వెనకే ఫాలో అయింది మైత్రి. వీడికి రాను రాను వాళ్ళ నాన్న పోలికలు వచ్చేస్తున్నాయి.
ప్రతి దానికి వేరే వాళ్ళని వేలు ఎత్తి చూపడం అలవాటైపోయింది అని అంది శైలజ. సర్లే అత్తయ్య, దీని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అవతల పనులు ఆగిపోతాయి, పదండి అని అంది సంయుక్త. దాంతో ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. నాకు అరగంట గడిచాక ఇంటికి వచ్చాడు శ్రీహరి. అతని ఎంతో ఆనందంగా ఉన్నాడో అప్పుడు అతని మొహం చూసినా ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. రావడంతో సంయుక్త సంయుక్త అని అరుస్తూ ఉన్నాడు శ్రీహరి. అతని సంయుక్త అని ఎందుకు అంత గట్టిగా పిలుస్తున్నాడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. రాబోతున్న ఎపిసోడ్స్ మరింత క్యూరియాసిటీగా ఉంటాయి.